పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలు అమ్మేవారు కొనేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలో స్పెషల్ టీంలతో పాటు పోలీస్ జాగిలాలతో పట్టణమంతా జల్లెడ పట్టారు. మత్తు పదార్థాలు ఎవరు అమ్మినా సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య గంజాయి అమ్మేవారు సేవించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జమ్మికుంట పట్టణంలో 15 కిలోల గంజాయి దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే మరియు అంబులెన్సుల ద్వారా గంజాయి మత్తు పదార్థాలు తీసుకొస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల అవగాహన సదస్సులు నిర్వహించారు. గంజాయి అమ్మేవారు, సేవించేవారి సమాచారం తమకు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. గంజాయి ఎవరమ్మినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది స్టూడెంట్స్ కానీ యువత ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు ఈ డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని చెప్పేసి అలాగే లోకల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్ముతున్నారనే అనుమానం మేరకు ఈరోజు డాగ్ స్క్వాడ్ని పిలిపించేసి బస్టాండ్ ఏరియా కొన్ని అనుమానిత ఆ ప్రాంతాల్లో తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా గంజాయి అమ్మినా లేకపోతే సేవించినట్లయితే చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువతకి విజ్ఞప్తి చేసేదంటే, మీరు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సిపి గారి ఆదేశాల మేరకు, ఏసీపీ మేడం గారి ఆదేశాల మేరకు మన కరీంనగర్ నుంచి డాగ్ స్క్వాడ్ అనేది రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు బస్టాండ్ ఏరియా కానీ, ఆటో స్టాండ్లు, కొన్ని షాప్స్ కూడా అనుమానిత షాప్స్ కానీ, వీళ్ళు ఈ బహిరంగ ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళు సేవిస్తున్నారని చెప్పేసి అనుమానం ఉందో అటువంటి ఏరియాలలో కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. మాకు తెలిసినట్లయితే, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది.